ఈ రోజు కథ మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 342. దాంతో విరాట్ కంగారుగా సాడిస్ట్ బాబు వైపు చూడ్డంతో నిన్నే అడుగుతున్నాను ఎందుకు దీక్షిత ఏడ్చింది, తన ఫేస్ ఎందుకలా ఉబ్బిపోయింది అనగానే విరాట్ ఏమీ మాట్లాడకుండా ఇంటి వెనక్కి వెళ్లడంతో ఏదో జరిగిందని అర్థమై సాడిస్ట్ బాబు విరాట్ తో పాటు వెళ్ళాడు. నేను మార్నింగ్ సెకండ్ బేబీ వద్దని దీక్షితను అడిగాను అనగానే వెంటనే సాడిస్ట్ బాబు విరాట్ కాలర్ పట్టుకొని ఆ విషయం గురించి దీక్షిత దగ్గర మాట్లాడొద్దని చిలక్కి చెప్పినట్టుగా చెప్పాను కదరా, మళ్ళీ ఎందుకు వాగి చచ్చావు అని అన్నాడు కోపంగా. నా వల్ల కావడం లేదురా, బాబుకి చాలా ఎక్కువ కేర్ అవసరం అవుతుంది. అది తల్లిగా దీక్షిత, తండ్రిగా నేను మాత్రమే అందించగలం. కానీ ప్రెగ్నెంట్ గా ఉన్న దీక్షిత ఫుల్ టైం రెస్ట్ లోనే ఉండాలి. అటు బాబుని చూసుకోవాలా, ఇటు దీక్షితని చూసుకోవాలా అర్థం కావడం లేదు నాకు. మరేం చేయమంటావు? అందుకే ఏదైతే అదైందని తెగించి బేబీ గురించి చెప్పాను అని అన్నాడు. మరీ పిచ్చి నెత్తికెక్కి చస్తున్నావురా నువ్వు. ఇది పెద్ద ప్రాబ్లమా? బాబుని చూసుకోవడానికి కేర్ టేకర్ని పెడితే అయిపోయేది కదా. కొంచెం ఎక్కువ పేమెంట్ ఇస్తానంటే వాళ్లే బాబుకి కావాల్సిన సంరక్షణ ఇచ్చేవారు అన్నాడు. ఎంత జీతం ఇచ్చినా, ఎంత బాగా కేర్ చేసుకున్నా తల్లి స్పర్శకి తండ్రి కేరింగ్ కి సాటి రాదు కదరా అన్నాడు విరాట్. అయ్యుండొచ్చు, అయితే మాత్రం ఒక తల్లికి తన బిడ్డను దూరం చేసుకోమని చెప్పడం ఎంత పెద్ద పాపం తెలుసా. అందుకే ఇద్దరు డల్ గా ఉన్నారన్నమాట. ఎందుకురా అనవసరంగా ముచ్చటగా ఉన్న కాపురాన్ని నాశనం చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు? నువ్వు కూడా మీ మరదల్లాగే తయారయ్యావు. ఏదో ఎప్పుడో జరుగుతుందని ఊహించుకొని ఇప్పుడున్న సంతోషాన్ని అది పాడు చేసుకుంటుంది. దానిలాగే నువ్వు తయారవుతున్నావు చూడు. అయిందేదో అయిపోయింది. ఇంటికి వెళ్ళాక అవసరమైతే దీక్షిత కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగు. ఇంకొకసారి ఆ ప్రస్తావన తీసుకురాకు, అర్థమైందా అని గట్టిగా చెప్పి తీసుకునొచ్చాడు సాడిస్ట్ బాబు. అందరూ భోజనాలు చేసి త్వరలో ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవాలని ఎవరింటికి దారి వాళ్లు పట్టారు. శాడిస్ట్ బాబు చెప్పినట్టు విరాట్ దీక్షితకి సారీ చెప్పడంతో ఒక 2 రోజులు మాట్లాడకుండా 3వ రోజుకి క్షమించేసింది. ఈలోపు విరాట్ కర్ణ ఇద్దరి షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ బాబు పరిస్థితి బాగా లేకపోవడంతో విరాట్ షూటింగ్ కి రాను అని చెప్పాడు. బాబు మీద ఉన్న దిగులతో మళ్లీ దీక్షితకి ఎక్కడ అదే విషయం చెప్పి బాధ పెడతాడేమోనని శాడిస్ట్ బాబు దగ్గరుండి కేర్ టేకర్ ని మాట్లాడి బాబుని జాగ్రత్తగా చూసుకోవాలి, వాడిని ఎక్కువగా ఆడుకోనివ్వకూడదు, ఎక్కువగా ప్రెషర్ తీసుకొనివ్వకూడదు, నువ్వెంత జాగ్రత్తగా చూసుకుని నెక్స్ట్ మంత్ చెకప్ లో వాడి హెల్త్ ఎంత ఇంప్రూవ్ అయితే అంత శాలరీ పెరుగుతుందని చెప్పడంతో జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది కేర్ టేకర్. ఆ రోజు నుంచి అకాడమీ పనులన్నీ చూసుకోవడం స్నేహాన్ని నెత్తి మీద పెట్టడంతో ఏంటన్నయ్యా, ఇప్పటికే డాడీ కంపెనీలు చూసుకుంటున్నాను, అకాడమీ కూడా చూసుకోవాలా అనగానే పర్వాలేదు, మల్టీ టాస్కింగ్ చేస్తే నీకు కూడా బ్రెయిన్ షార్ప్ అవుతుందని చెప్పడంతో మూతి తిప్పుకుంది స్నేహ. మరునాడు ఉదయాన్నే ప్రోటీన్ షేక్ ఇవ్వబోతున్న దక్ష చేతుల నుంచి ప్రోటీన్ షేక్ లాక్కొని, మేడం ఇలా ఏది పడితే అది ఇవ్వకండి, అలా అయితే సార్ గ్లామర్ దెబ్బతింటుంది, మేం వేరే షేక్ ప్రిపేర్ చేసుకొచ్చామని డైరెక్టర్ కర్ణ కోసం పంపించిన అసిస్టెంట్ మేనేజరు దక్ష చేతులున్న బాటిల్ లాక్కొని వేరేది ఇవ్వడంతో దక్ష వాళ్ల వైపు కోపంగా చూస్తుంటే ఇదే నువ్వు నాకు డిస్టెంట్ అయిపోతున్నావని తెలియడానికి ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కూడా హీరోగా వెళ్ళమంటావా అన్నాడు. దానికి దీనికి ఏంటండి సంబంధం? మీరు మరీ ఎక్కువ దూరం ఆలోచిస్తున్నట్టుగా మీకు అనిపించడం లేదా? మీరు అనుకుంటున్నట్టు ఏమీ అవ్వదు అని దక్ష చెబుతూ ఉంటే నీ ఇష్టం, నీకు ప్రాక్టికల్ గా అర్థమయ్యే వరకు ఏమీ అర్థం కాదులే అని మేనేజర్ తన కోసం పెట్టిన అసిస్టెంట్ తో మాట్లాడుతూ ఉంటే దక్ష వంటగదిలోకి వెళ్ళిపోయింది. రేఖ ఏదో చెప్పడానికి ఆలోచిస్తూ ఆగిపోవడం గమనించి ఏంటంటే ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా అని అడగడంతో అది కాదే, అనవసరంగా సార్ని సినిమాల్లోకి పంపించాలని అనుకుంటున్నావేమో, ఒకసారి ఆలోచించు, ఇప్పుడు మీకేం తక్కువైందని సినిమాల్లోకి వెళ్లి సార్ సంపాదించాలి అనగాని నేను డబ్బు కోసం ఆయన సినిమాల్లోకి వెళ్ళమని చెప్పడం లేదా ఆంటీ, ఇంకాస్త ఎక్కువ పేరు వస్తుందని పంపిస్తున్నాను అంది. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా కోపం వచ్చినా సరే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సార్కి ముందే చాలా విషయాల్లో కోపం ఎక్కువ. ఇండస్ట్రీలో నీకు తెలియనిదేముంది, ఎప్పుడు ఏమేం జరుగుతుందో మనకి తెలియదు. సో సార్ ఎలాగో నీకు కమిటెడ్ కాబట్టి సార్ తప్పుటడగ వేయకపోవచ్చు, కానీ అవతల హీరోయిన్ మంచిది కాకపోవచ్చు కదా అంది. ఎందుకలా మాట్లాడుతున్నారు, ఆయనకి పెళ్ళైందని తెలిసే ఉంటుంది కదా అనగాని తెలీదే అని రేఖ చెప్పడంతో దక్ష అర్థం కానట్టుగా చూడడంతో మొన్న నువ్వు సార్ స్నేహ మురళి పెళ్లి చూపులకి వెళ్ళిన రోజు సార్తో కలిసి యాక్టింగ్ చేయడానికి
మాట్లాడుకున్న హీరోయిన్ ఇంటికొచ్చింది అని చెప్పింది రేఖ. ఏంటి నిజమా అని ఆశ్చర్యంగా అడిగేసరికి అవును, పేరు తార అంట. మీ బావ డోర్ తీశాడు. ఎంత పొగరుగా మాట్లాడిందో తెలుసా? పెళ్ళయిందని చెబితే మీ బావ కావాలని చెప్తున్నాడని కూడా ఓవర్ యాక్షన్ చేసింది. ఆ అమ్మాయి పద్ధతి మాట తీరు నాకైతే ఏమీ నచ్చలేదు. సార్ ఎంత కంట్రోల్గా ఉన్నా ఆ అమ్మాయి విసిగించి గొడవ చేసేలా ఉంది. హీరోయిన్ మీద అరిచినా చేయి చేసుకున్నా అదెంత పెద్ద కాంట్రవర్సీ అవుతుందో నీకు తెలీదా? తప్పు ఎవరిదైనా సరే అబ్బాయిలని పాయింట్అవుట్ చేస్తారు అనగానే ఎప్పుడో ఏదో జరుగుతుందని ముందే ఊహించుకొని భయపడ్డం ఏంటి ఆంటీ? అలా అనుకుంటే ఎంతమంది హీరోల మీద కాంట్రవర్సీ అవ్వాలి? అలాంటిదేమీ జరగలేదు కదా అని అంది దక్ష. ఉఫ్! నీ ఇష్టం, చెప్పాల్సింది చెప్పాను. తర్వాత ఏదైనా జరిగితే ఏడిస్తే మాత్రం నేను ఊరుకోను, సార్ కూడా ఊరుకోడు అని చెప్పింది రేఖ. దీక్షిత విరాట్ దగ్గరికి రావడంతో ఏంటి అని అడిగేసరికి ఈరోజు అల్ట్రాసౌండ్ కి వెళ్ళాలి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి వెళ్ళలేదు అని చెప్పడంతో సరే నేను ఆఫ్టర్నూన్ వస్తాను. నువ్వు ఆలోపు రెడీ అయ్యుండు అని చెప్పి అకాడమీకి వెళ్ళిపోయాడు విరాట్. అనుకున్నట్టుగా మధ్యాహ్నం విరాట్ ఇంటికి రావడంతో నాకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు అత్తయ్య గారికి ఒకసారి మళ్ళీ చెకప్ కూడా చేపిస్తే బాగుంటుందేమో అని దీక్షిత మధ్యాహ్నం వచ్చిన విరాట్ తో మాట్లాడటంతో నేను కూడా అదే అనుకుంటున్నాను. మీ ఇద్దరి కోసం ఒకే హాస్పిటల్లో అపాయింట్మెంట్స్ తీసుకున్నాను. పదండి వెళ్దాం అనగానే మరి బాబు అని అడిగింది దీక్షిత. విరాట్ బాగా ఆలోచించి వాడిని దక్ష దగ్గర వదిలేసి వెళ్దామని చెప్పడంతో సరే అని చెప్పి అందరూ దక్ష దగ్గరికి వెళ్ళగానే అప్పుడే షూటింగ్ కోసం స్టార్ట్ అవుతున్న కర్ణ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. బాబుతో దీక్షిత విరాట్ వాళ్ళ అమ్మగారు కనిపించడంతో లోపలికి రండి అంటూ లోపలికి పిలిచి దక్ష విరాట్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. జ్యూస్ తీసుకుని రా అని చెప్పడంతో వస్తున్నానండి అంటూ జ్యూస్ తీసుకొచ్చి ఎలా ఉంది అత్తయ్య మీ ఆరోగ్యం అని అడిగింది. బాగుందమ్మా, మరి నువ్వెప్పుడు గుడ్ న్యూస్ చెప్తున్నావు? మీ అక్క రెండోసారి కూడా చెప్పేసింది అనగానే దక్ష నవ్వుతూ త్వరలోనే చెప్తాను అని చెప్పింది. అయితే ప్రిపరేషన్లో ఉన్నామన్నమాట అని ఆవిడ టీస్ చేయడంతో దక్ష నవ్వుకుంటూ ఉంటే ఏం లేదురా, అమ్మకి ఒకసారి చెకప్ చేయించాలి, అలాగే దీక్షితకు కూడా సౌండ్ స్కానింగ్ చేయించాలి, అందుకే ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఒకవేళ ఇద్దరిని ఒకేసారి లోపలికి పంపించాలంటే బాబుని చూసుకోవడం కష్టం అవుతుంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చి వదిలేద్దామని వచ్చాను అనగాని దానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు బావా, ఒక 2 గంటలు చూసుకోండి. హాస్పిటల్కి వెళ్ళొస్తామని చెప్తే సరిపోతుంది కదా, నేను చూసుకుంటాను అని దీక్షిత దగ్గర నుంచి బాబుని తీసుకుంది దక్ష. థ్యాంక్స్ అని విరాట్ చెప్పడంతో ఓవర్ యాక్షన్ చేయకుండా మా అక్కని అత్తయ్యని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో విరాట్ నవ్వుతూ వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే నేను కూడా షూటింగ్కి వెళ్తాను, బాబుని ఒక్కదానివే చూసుకోగలవా అన్నాడు. పర్వాలేదు కన్నా, నేను చూసుకుంటాను, నువ్వు బాగా యాక్టింగ్ చేయాలి అని చెప్పడంతో సరే అని ఇష్టం లేకుండానే అతను షూటింగ్కి వెళ్ళిపోవడంతో బాబుకి పాలు పట్టించి వాడు నిద్రపోవడంతో చుట్టూ పిల్లోస్ అడ్డుగా పెట్టి వంటగదిలోకి వచ్చింది దక్ష. 1 గంట తర్వాత బాబుని చూద్దామని గదిలోకి వెళ్ళేసరికి గుండె ప్రాబ్లం ఉన్న బాబు కావడంతో కాస్త సిచ్యువేషన్ తేడాగా అనిపించేసరికి రేఖ వాళ్ళందరినీ పిలిచి కర్ణకి ఫోన్ చేయమని చెప్పి తను పిల్లాడిని ఎత్తుకుని వచ్చింది. విషయం తెలిసిన వెంటనే కర్ణ హుటాహుటిన ఇంటికి బయలుదేరి అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తే అక్కడ విరాట్ కూడా వాళ్ళ అమ్మని దీక్షితని చెకప్ కోసం తీసుకుని వెళ్లడంతో ఎంట్రన్స్ లోనే ఉన్న అతను వీళ్ళని గమనించి ఏమైందన్నాడు. జరిగిన విషయం చెప్పడంతో విరాట్ దక్ష వైపు కోపంగా చూస్తూ ఒక బాబుని కూడా జాగ్రత్తగా చూసుకోలేవా అని కోపంగా అరిచాడు. దాంతో దక్ష ఆశ్చర్యంగా నేనేం చేశాను బావా అనగానే నువ్వు అజాగ్రత్తగా చూసుకున్నావు కాబట్టి వాడికి అలా జరిగింది అనగానే కర్ణ వెంటనే విరాట్ వైపు కోపంగా చూసి కొంచెం నోరు మూసుకుంటావా, తను పాలు తాగించి పడుకోబెట్టి వచ్చేలోపే బాబు సిచ్యువేషన్ దారి తప్పింది, ఇందులో దక్ష తప్పే ఉందని కర్ణ అడిగేసరికి ఈలోపు రేఖ డాక్టర్స్ దగ్గరికి బాబుని తీసుకుని వెళ్లి సార్ ఇది హాస్పిటల్, పైగా బాబుకి బాలేదు, దీక్షిత మేడం కూడా ఇక్కడే ఉంది, ఇది గొడవ పడాల్సిన సమయం కాదు అని చెప్పింది. దాంతో అందరూ సైలెంట్ అయిపోయారు. బాబుని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దక్ష ఇందాక విరాట్ అరిచిన అరుపుల గురించి ఆలోచిస్తూ ఉండడంతో ఏంటి విరాట్ గాడు అరిచాడని బాధపడుతున్నావా అనగానే ఇందులో నేను చేసిన తప్పే ఉంది, వాడికి పాలు పట్టించి పిల్లోస్ అడ్డుగా పెట్టి కిచెన్లోకి వెళ్లి 1/2 గంట తర్వాత వచ్చాను, వాడెక్కడ నిద్రపోయాడు అక్కడే ఉన్నాడు, కానీ హెల్త్ అప్సెట్ అయిపోయింది,
ఇంచు కూడా పక్కకు కదలలేదు. ఒకవేళ కింద పడి గాయం అయిందనుకోడానికి. కానీ బావెందుకు అరిచాడో నాకర్థం కావడం లేదు కన్నా అంది. వాడొక ఈడియట్. టెన్షన్‌లో వాడేం మాట్లాడుతున్నాడో కూడా సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. నువ్వేం పట్టించుకోకు అనగానే దక్ష ఏం మాట్లాడకుండా మొహం తిప్పుకొని కూర్చుంది. కర్ణ దక్ష బాగా హర్ట్ అయిందని అర్థం చేసుకోవడంతో ఏం మాట్లాడకుండా కూర్చుంటే ఈలోపు స్కానింగ్ అయిపోవడంతో దీక్షిత, విరాట్ వాళ్ళ అమ్మగారు అక్కడికొచ్చి ఏమైంది బాబుకి అని అడిగారు. దక్ష ఏం మాట్లాడకపోవడంతో కర్ణ జరిగిన విషయం చెప్పేసరికి ఇద్దరు కంగారు పడుతూ ఉంటేనే బాబు నీ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటకొచ్చి ఏం ప్రాబ్లం లేదు. ఈ మధ్య సిరప్స్, మెడిసిన్స్ వేస్తున్నారు కదా! ఆ ప్రభావం వల్ల కూడా ఒక్కొక్కసారి ఇలా అవుతుంది. ప్రాబ్లం ఏమీ లేదు. కాసేపట్లో స్పృహలోకొస్తాడు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. బాబు బాగానే ఉన్నాడని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అవి కూడా నార్మల్‌గా చిన్నపిల్లలకి వాడే మెడిసిన్స్ అని విరాట్ మేనేజ్ చేయడంతో దీక్షిత కూడా పెద్దగా ఆ విషయం గురించి కంగారు పడలేదు. ఇక దక్ష కర్ణ వైపు చూసి పద వెళ్దామని మొహం కూడా చూడకుండా వెళుతూ ఉండడంతో దీక్షిత అయోమయంగా చూస్తూ నీకేమైందే? నువ్వెందుకు అలా ఉన్నావు? అని అడిగింది. దక్ష దీక్షిత వైపు చూసి ఏం మాట్లాడకుండా బయటికెళ్ళిపోవడంతో కర్ణ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రేఖ కూడా వాళ్ళతో కలిసి వెళ్ళబోతుంటే ఆంటీ ఒక్క నిమిషం. బాబంటే మా అందరికీ ఎంత ఇష్టమో దక్షకి, కర్ణ గారికి కూడా అంతే ఇష్టం. అలాంటిది బాబు నార్మల్‌గా ఉన్నాడని తెలిసాక కనీసం వాడు స్పృహలోకొచ్చి చూసే వరకు కూడా ఆగకుండా ఎందుకు వెళ్ళిపోయారు అంది. శరీరానికి తగిలే దెబ్బలు మర్చిపోతారమ్మా. మనసుకి తగిలే దెబ్బలు అంత సులభంగా మర్చిపోలేరు కదా అనగానే మీరేం మాట్లాడుతున్నారా ఆంటీ అని అడిగింది దీక్షిత. దాంతో అక్కడే గిల్టీగా తలదించుకుని కూర్చున్న విరాట్ వైపు చూస్తూ బాబుకి హెల్త్ పాడవడానికి కారణం దక్ష నిర్లక్ష్యమని, తానే సరిగ్గా పట్టించుకోలేదని, ఒక చిన్న బాబుని కూడా పట్టించుకోవడం చేత కాదా అని విరాట్ బాబు నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. అందుకే దక్ష బాధపడి వెళ్ళిపోతోంది. నేను కూడా వెళ్తానంటూ వెళ్ళిపోయింది రేఖ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.